వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ర్యాబీస్ డిసీజ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక జూనోటిక్ డిసీజ్ ఫ్రమ్ యానిమల్స్ నుంచి వస్తుంది. ఈ డిసీజ్ ర్యాబీస్ ఈజ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ జూనోటిక్ డిసీజ్, జూనోటిక్ వైరల్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఈ ర్యాబీస్ డిసీజ్ అనేది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది హ్యూమన్ బ్రెయిన్లో. సో ఇది వ్యాక్సిన్ ప్రివెంటబుల్ అండ్ అలాగే జూనోటిక్ అంటే ఫ్రమ్ యానిమల్స్ మనకి వస్తుందన్నమాట. అండ్ అలాగే ఇది వైరల్ కాజ్ అనమాట. వన్స్ క్లినికల్ సిమ్టమ్స్ అపియర్, ర్యాబీస్ ఇస్ వర్చువల్లీ 100% ఫ్యాటల్. ఒకవేళ కనుక మనకి క్లినికల్ సిమ్టమ్స్ అపియర్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక 100% ఫ్యాటల్. సో లైఫ్ ఎక్స్పెక్టెన్సీని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు అనమాట. ఇన్ అప్ టు 99% ఆఫ్ కేసెస్ డొమెస్టిక్ డాగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ర్యాబీస్ వైరస్ ట్రాన్స్మిషన్ టు హ్యూమన్స్. సో 99% కేసెస్లో డొమెస్టిక్ డాగ్స్, సో ఇంటి దగ్గర పెంపుడు జంతువులే ర్యాబీస్ వైరస్ని హ్యూమన్స్కి ట్రాన్స్మిట్ చేస్తున్నాయి అనమాట. అట్ ర్యాబీస్ కెన్ ఎఫెక్ట్ బోత్ డొమెస్టిక్ అండ్ వైల్డ్ యానిమల్స్. ఇట్ స్ప్రెడ్స్ టు the people and animals via saliva, usually through bites, scratches or direct contact with mucosa. సో ఈ ర్యాబీస్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే, సో ఏదైతే ఇన్ఫెక్టెడ్ యానిమల్ ఉందో ఆ ఇన్ఫెక్టెడ్ యానిమల్లోని సెలైవా నుండి, సో అది కరిచిన లేదంటే గీరిన లేదంటే డైరెక్ట్ కాంటాక్ట్ విత్ మ్యూకోసా, దాని మ్యూకోసాని మనం టచ్ చేసిన ఐస్ని కానీ మౌత్ని కానీ ఓపెన్ వూండ్స్ని కానీ ఇన్ఫెక్టెడ్ యానిమల్ని మనం టచ్ చేస్తే కనుక మనకి ర్యాబీస్ వైరస్ అనేది వస్తుందన్నమాట. చిల్డ్రన్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 5 and 14 years ఆర్ ఫ్రీక్వెంట్ విక్టిమ్స్. సో 5 నుంచి 14 years ఉన్న చిల్డ్రన్ ఎక్కువగా విక్టిమ్స్ అవుతున్నారు ఈ ర్యాబీస్ డిసీజ్కి. నెక్స్ట్ వన్ డెఫినేషన్, ర్యాబీస్ వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్. ఈ ర్యాబీస్ డిసీజ్ అనేది డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతుంది. ఎలా అంటే బ్రోకెన్ స్కిన్ ఉన్న మికోస్ మెంబ్రెయిన్స్ లైక్ ఐస్, నోస్ ఆర్ మౌత్ నుంచి కానీ ఈ ర్యాబీస్ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. విత్ సెలైవా ఆర్ బ్రెయిన్ ఆర్ నర్వస్ సిస్టమ్ టిష్యూ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్. సో ఇన్ఫెక్టెడ్ యానిమల్ నుండి ఇది అదర్ మ్యామల్స్ కానీ హ్యూమన్స్ కానీ రావడం జరుగుతుంది. ఇది అల్టిమేట్గా ఏం కాజ్ చేస్తుందంటే ఎన్సెఫలైటిస్, నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అయ్యేలా చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్టెడ్ అయిన యానిమల్, నథింగ్ బట్ ఈ ర్యాబిడ్ యానిమల్స్ ఏవైతే ర్యాబీస్ వైరస్ని క్యారీ చేస్తున్నాయో అవి కరిచినా ఒకవేళ గీరినా మనకి ఈ ర్యాబీస్ డిసీజ్ అనేది వస్తుందన్నమాట. దిస్ ఇస్ అబౌట్ ద డెఫినేషన్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ర్యాబీస్. సో ర్యాబీస్ ఎన్ని ఫార్మ్స్గా ఉంది, ఇది మనం చూసినట్లయితే 2 ఫార్మ్స్గా ఉంది, ఫ్యూరియస్ ర్యాబీస్ అండ్ పారలైటిక్ ర్యాబీస్. ఫ్యూరియస్ ర్యాబీస్ ఇట్ రిజల్ట్స్ ఇన్ హైపర్ యాక్టివిటీ, ఎగ్జైటబుల్ బిహేవియర్, hallucinations, lack of coordination, hydrophobia and aerophobia. Death occurs after a few days due to cardiorespiratory arrest. సో ఈ ఫ్యూరియస్ ర్యాబీస్లో ఏంటంటే హైపర్ యాక్టివిటీ చూస్తాం, అలాగే ఎగ్జైటబుల్ బిహేవియర్ ఉంటుంది, కంగారు పడిపోతూ ఉంటారు, వాళ్ళకి ఇంకా హాల్యూసినేషన్స్ ఉంటాయి. అంటే నథింగ్ బట్ లేని ఉన్నట్టుగా అనిపించడం పేషెంట్స్కి, లేదంటే బాడీలో నడుస్తుంటే కోఆర్డినేషన్ లేకపోవడం వాకింగ్లో కానీ, లేదంటే హైడ్రోఫోబియా అంటే వాటర్ ఫియర్ ఉంటుంది అనమాట, వాటర్ని చూస్తే భయపడతారు. ఏరోఫోబియా, సో ఫ్రెష్ ఎయిర్ వస్తుంటే కూడా భయపడుతూ ఉంటారు అనమాట. ఇలాంటి కేసెస్లో, ఈ ఫ్యూరియస్ ర్యాబీస్ ఉన్న కేసెస్లో కార్డియో రెస్పిరేటరీ అరెస్ట్తో ఈ పేషెంట్స్ డెత్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పారలైటిక్ ర్యాబీస్. ఇట్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 20% ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ హ్యూమన్ కేసెస్. సో అంటే నథింగ్ బట్ 80% మ్యాక్సిమం ఫ్యూరియస్ ర్యాబీసే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో 20% పారలైటిక్ ర్యాబీస్. దిస్ ఫార్మ్ ఆఫ్ ర్యాబీస్ రన్స్ ఏ లెస్ డ్రమాటిక్ అండ్ యూజువలీ లాంగ్ కోర్స్ దెన్ ద ఫ్యూరియస్ ఫార్మ్. సో దీంట్లో అన్ని సిమ్టమ్స్ కనిపించవు అనమాట. మజిల్స్ గ్రాడ్యువల్లీ బికమ్ paralyzed starting from the wound site. సో ఫర్ సపోజ్ ఇక్కడ wound site ఇది అనుకుంటే కనుక ఇక్కడ నుంచి మజిల్స్ గ్రాడ్యువల్గా పెరలైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఏ కోమా స్లోలీ డెవలప్స్ అండ్ ఇనిషియల్ డెత్ అక్కర్స్. సో ఫైనల్లీ కోమా దట్ లీడ్స్ టు డెత్ అనేది ఈ పారలైటిక్ ర్యాబీస్లో జరుగుతుందన్నమాట. దీస్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ ర్యాబీస్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, కాజెస్ ఆఫ్ ర్యాబీస్. ర్యాబీస్ దేని వల్ల వస్తుంది అంటే, ర్యాబీస్ ఈజ్ కాజ్డ్ బై ద లిస్సా వైరస్ ఇంక్లూడింగ్ ద ర్యాబీస్ వైరస్ అండ్ ఆస్ట్రేలియన్ బ్యాట్ లిస్సా వైరస్. సో ఈ లిస్సా వైరస్ ద్వారా ఈ ర్యాబీస్ అనేది కాజ్ అవుతుంది. ఇట్ ఈస్ స్ప్రెడ్ వెన్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ బైట్స్ ఆర్ స్క్రాచెస్ హ్యూమన్ ఆర్ అదర్ యానిమల్. సో మనం చెప్పుకున్నాం సలైవా ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ యానిమల్ కెన్ ఆల్సో ట్రాన్స్మిట్ ర్యాబీస్ ఇఫ్ ద సలైవా కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద ఐస్, మౌత్ ఆర్ నోస్. సో నథింగ్ బట్ మ్యూకోజల్ ఏరియాస్లో కాంటాక్ట్ ఉంటే సో ఇన్ఫెక్టెడ్ అయిన యానిమల్ నుండి ర్యాబీస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. గ్లోబలీ డాగ్స్ ఆర్ ద మోస్ట్ కామన్ యానిమల్స్ ఇన్వాల్వ్డ్. సో మ్యాక్సిమం డాగ్స్ ఈ ర్యాబీస్ని ట్రాన్స్మిట్ చేయడంలో ఎక్కువ కారణం అవుతున్నాయి. ఇన్ ద అమెరికా బ్యాట్ బైట్స్, నథింగ్ బట్ గబ్బిలాల నుంచి కూడా ఈ ర్యాబీస్ ఇన్ఫెక్షన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది హ్యూమన్స్కి. లెస్ దెన్ 5% కేసెస్ ఆర్ ఫ్రమ్ డాగ్స్. నెక్స్ట్ వన్ ప్యాథోఫిజియాలజీ. సో ఈ ర్యాబీస్ అనేది అల్టిమేట్గా బ్రెయిన్ డెత్ అవ్వడానికి ఏం చేస్తుంది
ఎలా బాడీలో వర్క్ చేస్తుంది ఈ లిస్సా వైరస్ అనేది. సో ద వైరస్ ఈజ్ యూజువల్లీ ప్రెజెంట్ ఇన్ ద నర్వ్స్ అండ్ సెలైవ్ ఆఫ్ ద సిమ్టమాటిక్ ర్యాబిడ్ యానిమల్. సో ఒక ర్యాబిడ్ యానిమల్లో నర్వ్స్లో కానీ సెలైవ్లో కానీ ఈ వైరస్ అనేది ఉంటుందంట. ఇన్ మెనీ కేసెస్ ద ఇన్ఫెక్టెడ్ యానిమల్ ఈస్ ఎక్సెప్షనల్లీ అగ్రెసివ్ అండ్ మే అటాక్ వితౌట్ ప్రొవొకేషన్ అండ్ ఎగ్జిబిట్స్ అదర్వైజ్ అన్క్యారెక్టరిస్టిక్ బిహేవియర్. సో ఏదైతే ఇన్ఫెక్ట్ అయిన యానిమల్ ఉందో ఆటోమేటిక్గా అది సిమ్టమ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది అనమాట. ఎలా అంటే అగ్రెసివ్గా ఉంటుంది, ప్రొవోకేట్ చేసినా చేయకపోయినా, అంటే మనం ఆ యానిమల్ని రెచ్చగొట్టకపోయినా కూడా అది అటాక్ చేస్తుంది. అలాగే అన్క్యారెక్టరిస్టిక్ బిహేవియర్ని ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. మనం అనుకోని విధంగా బిహేవ్ చేస్తూ ఉంటుంది ఆ యానిమల్. ఆఫ్టర్ ఏ టిపికల్ హ్యూమన్ ఇన్ఫెక్షన్ బైట్, హ్యూమన్ని కనుక బైట్ చేసిన తర్వాత ద వైరస్ ఎంటర్స్ ది పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్. సో పెరిఫెరల్ నర్వస్ సిస్టంలోకి ఈ వైరస్ అనేది ఎంటర్ అవడం జరుగుతుంది. ఇట్ దెన్ ట్రావెల్స్ రెట్రోగ్రేడ్ అలాంగ్ ద ఇఫరెంట్ నర్వ్స్ టువర్డ్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సో ఇఫరెంట్ నర్వ్స్ ద్వారా సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి పిఎన్ఎస్ నుంచి సిఎన్ఎస్కి ట్రావెల్ అవుతుంది. డ్యూరింగ్ దిస్ ఫేస్ ద వైరస్ కెనాట్ బీ ఈజీలీ డిటెక్టెడ్ విత్ ఇన్ ద హోస్ట్ అండ్ వ్యాక్సినేషన్ మే స్టిల్ కాన్ఫర్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ టు ప్రివెంట్ సిమ్టమాటిక్ ర్యాబిస్. సో ఇక్కడ ఇంకా ప్రోడ్రోమల్ స్టేజ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఈ స్టేజ్లో ఈ హోస్ట్ అనేది డిటెక్ట్ అవ్వదు. ఏదైతే వైరస్ ఎంటర్ అయిందో సిఎన్ఎస్లో అది డిటెక్ట్ అవ్వదు. బట్ వ్యాక్సినేషన్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఈ పీరియడ్లో, సిమ్టమ్స్ కనుక అపియర్ కాకపోతే. వెన్ ద వైరస్ రీచెస్ ది బ్రెయిన్ ఇట్ ర్యాపిడ్లీ కాజెస్ ఎన్సెఫలైటిస్. సో ఎప్పుడైతే ఇది బ్రెయిన్కి రీచ్ అవుతుందో అప్పుడు ఎన్సెఫలైటిస్ స్టార్ట్ అవుతుంది, అంటే బ్రెయిన్ ఇన్ఫ్లేమ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్నే మనం ప్రోడ్రోమల్ ఫేజ్ అని చెప్తాం, ఎక్కడైతే సిమ్టమ్స్ అపియర్ అవ్వడం స్టార్ట్ అవుతాయి, విచ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద సిమ్టమ్స్. వన్స్ ద పేషెంట్ బికమ్స్ సిమ్టమాటిక్ ద ట్రీట్మెంట్ ఈస్ ఆల్మోస్ట్ నెవర్ ఎఫెక్టివ్ అండ్ మోర్టాలిటీ సో 99%. సో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం లేదంటే సిమ్టమ్స్ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అవ్వడం స్టార్ట్ చేస్తే కనుక ఫెటాలిటీ రేట్ 99% ఉంది. ర్యాబీస్ మే ఆల్సో ఇన్ఫ్లేమ్ ద స్పైనల్ కార్డ్ ప్రొడ్యూసింగ్ ట్రాన్స్వర్స్ మైలైటిస్. మైలైటిస్ని కూడా కాజ్ చేస్తుంది ఒకవేళ బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి కూడా ఈ ర్యాబీస్ అనేది ట్రాన్స్మిట్ అయితే కనుక. డయాగ్నోసిస్, ర్యాబీస్ కెన్ బి డిఫికల్ట్ టు డయాగ్నోస్ బికాస్ ఇన్ ద ఎర్లీ స్టేజెస్ ఇట్ ఈస్ కన్ఫ్యూజ్డ్ విత్ అదర్ డిసీజెస్ ఆర్ ఈవెన్ విత్ సింపుల్ అగ్రెసివ్ టెంపరమెంట్. సో పాస్ట్లో ఏంటంటే ఈ ర్యాబీస్ అనేది డిటెక్ట్ చేయడం చాలా కష్టం అయ్యేదంటే, ఎందుకంటే సో నార్మల్గా పేషెంట్ అగ్రెసివ్ అవుతారు ఈ ర్యాబీస్ వచ్చిన వాళ్ళు. సో సింపుల్గా వాళ్ళు అగ్రెస్ అవుతున్నారు అనుకుని ఈ ర్యాబీస్ని డిటెక్ట్ చేసేవారు కాదంట. ద ఫస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఏంటంటే FAT, ద ఫ్లోరెసెంట్ యాంటీబాడీ టెస్ట్ అనమాట. అండ్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీ ప్రొసెసర్ విచ్ ఇస్ రికమెండెడ్ బై ద WHO. సో మనం పేషెంట్ మీద యూజ్ చేయడం వల్ల ర్యాబీస్ని డిటెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ RT-PCR. SS proved that to be a sensitive and specific tool for routine diagnostic purposes, particularly in decomposed samples or archival specimen. Next one, cerebral inclusion bodies called as Negri bodies are 100% diagnostic for rabies infection but are found only in 80% of cases. So ఈ నెగ్రీ బాడీస్ని కూడా ర్యాబీస్ ఉన్న పేషెంట్లు డిటెక్ట్ చేస్తారంట. లైట్ మైక్రోస్కోపీ టెక్నిక్స్ may also use to diagnose. And also a test for rabies known as LN34 is easier to run on a dead animal's brain and might help determine who does and does not need post exposure prevention. సో ఈ LN34 టెస్ట్ అనేది యానిమల్లో చేయడం ద్వారా ఎవరికి పోస్ట్ ఎక్స్పోజర్ ప్రివెన్షన్ లేదా పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్ యూస్ చేయొచ్చో ఎవరికి చేయకూడదు అనేది తెలుసుకుంటాం అనమాట. దిస్ ఆర్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్ FAT, RT-PCR, నెగ్రీ బాడీస్ అండ్ లైట్ మైక్రోస్కోపీ అండ్ LN34 టెస్ట్ అనమాట. నెక్స్ట్ వన్, ఫేజెస్ ఆఫ్ ర్యాబీస్. సో ఈ ర్యాబీస్ మన బాడీలో ఎన్ని ఫేజెస్లో నడుస్తుంది అని చూద్దాం. ర్యాబీస్ మూవ్స్ ఫ్రమ్ అన్ ఇన్ఫెక్టెడ్ వూండ్ టు యువర్ బ్రెయిన్ ఓవర్ టైమ్. సో ఇన్ఫెక్ట్ అయిన పార్ట్ నుండి బ్రెయిన్కి ఓవర్ టైంలో అది మూవ్ అవుతుందంట. దెర్ ఆర్ సెవరల్ ఫేజెస్ దట్ మోస్ట్ పీపుల్ గో త్రూ: incubation, prodromal phase, acute neurologic phase and coma. సో 4 ఫేజెస్లో ఈ ర్యాబీస్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది బ్రెయిన్కి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఇంక్యుబేషన్ ఫేజ్. ర్యాబీస్ వైరస్ కెన్ స్పెండ్ డేస్ టు వీక్స్ ఇన్ యువర్ బాడీ బిఫోర్ ఇట్ గెట్స్ ఇన్ టు యువర్ నర్వస్ సిస్టమ్. యూ డోంట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ డ్యూరింగ్ దిస్ టైమ్. సో ఈ ఇంక్యుబేషన్ టైంలో ఏంటంటే కొన్ని డేస్ నుంచి కొన్ని వీక్స్ వరకు కూడా ఈ ర్యాబీస్ అనేది స్పెండ్ చేస్తుంది నర్వస్ సిస్టమ్కి వెళ్ళకుండానే. సో యూజువల్లీ 90 days 60 to 90 days ఈ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఇంక్యుబేషన్ పీరియడ్లో ఈ వైరస్ అనేది దాన్ని గ్రోత్ చేసుకుంటూ ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రోడ్రోమల్ ఫేజ్ ఉంటుంది. నథింగ్ బట్ సిమ్టమ్స్ అనేది పేషెంట్లో మనం చూడలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రోడ్రోమల్ ఫేజ్. నథింగ్ బట్ సిమ్టమ్స్ ఇక్కడ స్టార్ట్ అవుతాయి. వెన్ ద ర్యాబీస్ వైరస్ హ్యాస్ ఎంటర్డ్ యువర్ నర్వస్ సిస్టమ్ యువర్ ఇమ్యూన్ ట్రైస్ టు ఫైట్ బ్యాక్ కాజింగ్ ఫ్లూ లైక్ సిమ్టమ్స్. కొన్ని ఫ్లూ లైక్ సిమ్టమ్స్ని పేషెంట్ ఎగ్జిబిట్ చేస్తారనమాట. నర్వ్ might cause tingling, pain or numbness where you are bitten. This lasts 2 to 10 days. So 2 to 10 days వరకు
టింగ్లింగ్ సెన్సేషన్, పెయిన్ ఉంటుంది, నమ్నెస్ ఉంటుందన్నమాట. దెర్ ఆర్ంట్ ఎనీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ వెన్ ర్యాబీస్ రీచెస్ దిస్ ఫేజ్. సో ఈ ఫేజ్కి వచ్చేసరికి ఇలాంటి ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ కూడా ఉండదన్నమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ఫేజ్. అండ్ థర్డ్ ఫేజ్ acute neurologic phase. In this phase the rabies virus starts damaging your brain and spinal cord. So acute neurologic phase lo brain and spinal cord damage avadam start avutundi. About 2/3 of people having furious rabies with symptoms like aggression, seizures and delirium. So ee phase vachesariki furious rabies aithe ganaka aggression ఉంటుంది, seizures వస్తూ ఉంటాయి, nothing but fits వస్తూ ఉంటాయి, delirium ఉంటుంది. Others have paralytic rabies with weakness and paralysis progressing from bite wound to the rest of their body. Furious rabies can last a few days to week. Paralytic rabies can last up to a month. So furious rabies అయితే కనుక ఒక 1 week వరకు సిమ్టమ్స్ ఎగ్జిబిట్ అవుతుంది. paralytic అయితే 1 month వరకు ఎగ్జిబిట్ అవుతాయి ఈ సిమ్టమ్స్ అనేవి. సో ఇక్కడ paralytic rabiesలో ఏంటంటే విత్ వీక్నెస్ అండ్ paralysis ప్రోగ్రెసింగ్. సో బయట ఎక్కడైతే కరిచారో అక్కడ నుంచి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుంది అనమాట ఈ paralytic rabies అనేది. నెక్స్ట్ ఫేజ్ వచ్చేసి కోమా. మెనీ పీపుల్ ఎంటర్ ఏ కోమా ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ ఎ rabies ఇన్ఫెక్షన్. rabies ఈవెన్చువల్లీ లీడ్స్ టు డెత్. సో ఈ కోమా ఫేజ్లో ఈవెన్చువల్గా డెత్కి లీడ్ అవుతుంది అనమాట. దీస్ ఆర్ ద 4 phases ఆఫ్ rabies. నెక్స్ట్ వన్ క్లినికల్ ఫీచర్స్. సో ఎలాంటి క్లినికల్ ఫీచర్స్, సైన్స్ అండ్ సిమ్టమ్స్ని పేషెంట్ ఎగ్జిబిట్ చేస్తారు. ఫస్ట్ వన్ ఫీవర్ ఉంటుంది, టైర్డ్నెస్ ఉంటుంది, అంటే నీరసం ఉంటుంది, బైట్ వన్ బర్నింగ్. సో ఎక్కడైతే డాగ్ కానీ ఆ బ్యాట్ కానీ లేదంటే ఇన్ఫెక్టెడ్ యానిమల్ కరిచింది అక్కడ బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ ఉంటుంది, టింగ్లింగ్ ఉంటుంది, పెయిన్ ఆర్ నెమ్నెస్ కూడా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వన్ కఫ్ ఉంటుంది, దగ్గు వస్తూ ఉంటుంది, సోర్ థ్రోట్ ఉంటుంది, మజిల్ పెయిన్ ఉంటుంది, నాజియా అండ్ వామిటింగ్ ఉంటుంది, డయేరియా ఉంటుంది. paralytic rabies సిమ్టమ్స్ చూద్దాం ఇప్పుడు. సో ఫీవర్ ఉంటుంది, హెడేక్, నెక్ స్టిఫ్గా ఉంటుంది, tingling sensation like pins and needles or అదర్ స్టెయిన్డ్ సెన్సేషన్స్ని ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. నీడిల్స్తో కానీ పిన్స్తో కానీ కూర్చున్నట్టు టింగ్లింగ్ సెన్సేషన్ ఉంటుంది. వీక్నెస్ ఎస్పెషల్లీ స్టార్టింగ్ ఫ్రమ్ ద బాడీ పార్ట్ దట్ వాస్ బిటెన్ అండ్ ప్రోగ్రెసివ్లీ టు అదర్ బాడీ పార్ట్స్. సో ఎక్కడైతే డాగ్ కరిచిందో అక్కడి నుంచి సో బాడీ అంతా స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వన్ paralysis ఉంటుంది, కోమా. paralysis అంటే నథింగ్ బట్ బాడీ పార్ట్లో సెన్సేషన్ ఉండదు అనమాట, paralyticగా అయిపోతారు. దిస్ ఆర్ ద paralytic rabies సిమ్టమ్స్ అండ్ సైన్స్. నెక్స్ట్ వన్ ఫ్యూరియస్ rabiesలో ఏంటంటే యాజిటేట్ అవుతారు, అగ్రెషన్ ఉంటుంది, రెస్ట్లెస్నెస్ ఉంటుంది, సీజర్స్ ఉంటుంది, హాల్యూసినేషన్. సో లేని ఉన్నట్టుగా అనుకుంటూ ఉంటారు లేదంటే వింటూ ఉంటారు, మజిల్ ట్విచ్చింగ్ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫీవర్ ఉంటుంది, రేసింగ్ హార్ట్, నథింగ్ బట్ టెకికార్డియా ఉంటుంది, హైపర్ వెంటిలేషన్, ఫాస్ట్గా బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటారు, ఎక్సెసివ్ సలైవేషన్ ఉంటుంది, 2 different sized pupils, అనిసోకోరియా. సో అనిసోకోరియా అంటే ఒక పీపుల్ ఒక సైజులో ఒక పీపుల్ ఒక సైజులో ఉండటం జరుగుతుంది. ఫేషియల్ పారలైసిస్ ఉంటుంది, ఫేషియల్ పాలసీ. అండ్ అలాగే ఫియర్ ఆఫ్ వాటర్ డ్రింకింగ్, హైడ్రోఫోబియా ఉంటుంది. అలాగే ఏరోఫోబియా కూడా ఉంటుంది, డెలిరియం కూడా ఉంటుంది అనమాట. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ఫ్యూరియస్ rabies సిమ్టమ్స్. నెక్స్ట్ వన్ ప్రివెన్షన్. సో ర్యాబీస్ని మనం ఎలా ప్రివెంట్ చేయొచ్చు. ఇఫ్ యూఆర్ బిటన్ ఆర్ స్క్రాచ్డ్ బై ఎ వైల్డ్ యానిమల్, దీస్ ఆర్ ద స్టెప్స్ యూ కెన్ టేక్ టు ప్రివెంట్ ర్యాబీస్. సో ఫస్ట్ వన్ ఈస్ ర్యాబీస్ వ్యాక్సిన్ని మీరు వేసుకోవడం మంచిది. యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ విల్ గివ్ యువర్ 4 shots ఓవర్ 14 days. ద వ్యాక్సిన్ టీచెస్ యువర్ బాడీ టు డిస్ట్రాయ్ ద ర్యాబీస్ వైరస్ బిఫోర్ ఇట్ ఎంటర్స్ యువర్ బ్రెయిన్. సో ఒకవేళ మీరు ఈ ఇన్క్యుబేషన్ పీరియడ్లో ఉన్నట్లయితే కనుక, అంటే మీకు ఆల్రెడీ మిమ్మల్ని డాగ్ బైట్ చేసినా కూడా మీరు ర్యాబీస్ వ్యాక్సిన్ని తీసుకోవచ్చు. సో 14 daysలో మీరు 4 shots ఇవ్వబడతాయి అన్నమాట ర్యాబీస్ వ్యాక్సిన్. ఇదేం చేస్తుంది అంటే బ్రెయిన్కి ఎంటర్ అవ్వకుండానే మీ బాడీ ర్యాబీస్ వైరస్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలో బాడీకి టీచ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వ్యాక్సిన్ వచ్చేసి హ్యూమన్ ర్యాబీస్ ఇమ్యూనోగ్లోబులిన్. యువర్ హెల్త్ కేర్ ప్రొవైడర్ విల్ గివ్ యూ షార్ట్స్ అరౌండ్ ద వూండ్. సో ఎక్కడైతే కరిచిందో దాని చుట్టూ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. It gives you antibodies that will destroy the virus near the wound until your body takes over. So ఎక్కడైతే కరిచిందో దాని చుట్టూ ఇవ్వడం వల్ల ఆ వైరస్ ఎంతవరకు వెళ్తుందో ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం వల్ల యాంటీబాడీస్లో వర్క్ చేస్తుంది అనమాట బాడీలో. దీస్ ఆర్ ద 2 things దట్ హెల్ప్స్ ప్రివెంట్ ర్యాబీస్ అనమాట. నెక్స్ట్ వన్ పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్. సో పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ అంటే కుక్క కరిచిన తర్వాత లేదంటే ప్రోడ్రోమల్ ఫేజ్ స్టార్ట్ అవ్వక ముందు ఏం చేయొచ్చు మీరు. కరిచిన వెంటనే ఏదైనా యానిమల్ బైట్ చేసిన వెంటనే వాష్ ద వూండ్ రైట్ అవే విత్ సోప్ అండ్ వాటర్. యూజ్ 10% ఆఫ్ పొవిడిన్ అయోడిన్ సొల్యూషన్ ఇఫ్ అవైలబుల్. సో పొవిడిన్ అయోడిన్ నథింగ్ బట్ బెటాడిన్ సొల్యూషన్ యూజ్ చేసుకొని సోప్ అండ్ వాటర్తో కానీ కరిచిన ఏరియాని కడిగేయాలన్నమాట వెంటనే. తర్వాత మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కాంటాక్ట్ అవ్వాలి. సో ఇక్కడ చూడొచ్చు, గైడ్ టు పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఫాలోయింగ్ రిస్క్ అసెస్మెంట్.
నో రిస్క్ ఉంటే కనుక అన్ఇమ్యునైజ్డ్, ఇన్కంప్లీట్లీ ఇమ్యునైజ్డ్ ఇండివిజువల్, ఫుల్లీ ఇమ్యునైజ్డ్ ఇండివిజువల్. సో ఎవరైతే ఫుల్గా ఇమ్యునైజ్ అయి ఉన్నారో ఒకవేళ నో రిస్క్ అయితే కనుక వాళ్ళు ఏం చేయక్కర్లేదు, అన్ఇమ్యునైజ్ అయితే కూడా ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే రిస్క్ ఏం లేదు. సో ఎవరైతే లో రిస్క్ ఉన్నారో వాళ్ళు 5 doses ఆఫ్ ర్యాబీస్ వ్యాక్సిన్ని తీసుకోవాలి ఆన్ డేస్ లైక్ 0, 3, 7, 14th అండ్ 30th డేని ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి 5 doses. వెరాజ్ ఆల్రెడీ ఫుల్గా ఇమ్యూనైజ్ అయిన వాళ్ళు అయితే 2 doses తీసుకోవచ్చు. హై రిస్క్ ఉన్న వాళ్ళు 5 doses. సేమ్ పైన చెప్పిన విధంగా ప్లస్ హెచ్ఆర్ఐజీ, సో ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తీసుకోవాలన్నమాట. అదే ఫుల్లీ ఇమ్యూనైజ్డ్ అయిన వాళ్ళైతే కనుక 2 doses తీసుకోవచ్చు. సో 1 ml అంబ్యూల్స్ ర్యాబీస్ వ్యాక్సిన్ ఆన్ 0 and 3 to 7 days. సో ఈ విధంగా పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ఉంది మనకి ర్యాబీస్ వైరస్కి. ఇక్కడ మనం చూడొచ్చు పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్, ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ రెజిమ్ ఫర్ అన్వాక్సినేటెడ్ ఇండివిజువల్స్. సో ఫస్ట్ 0 డేకి ఇమ్యూనోగ్లోబులిన్స్, 3rd డే వ్యాక్సిన్స్, అందులో అగైన్ వ్యాక్సిన్, 28th డే వ్యాక్సిన్. సో ఎవరైతే వ్యాక్సినేట్ అయిన ఇండివిజువల్స్ ఉన్నారో డే 0 వ్యాక్సిన్, డే 3 వ్యాక్సిన్, డే 7 ఏం లేదు, నెక్స్ట్ డే 28 కూడా ఏం లేదు. సో దిస్ ఈస్ ద పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫైలాక్సిస్ ట్రీట్మెంట్ అనమాట. And also thanks for watching this video, and also do subscribe to the Nursing Genre YouTube channel. Thanks for watching again. Thank you.